శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందం హరిశ్చంద్రరావు గారు. నమస్కారం రాజబాబు గారు. ఈరోజు మన ఫ్లాష్ బ్యాక్ లో అలనాటి హాస్య నటుల్లో ప్రధానంగా చెప్పుకోదగిన వ్యక్తి రాజబాబు గారండి. అవునండి. అవును. సో రాజబాబు గారు, నేను చిట్టుబాబు గారితో ఇంటర్వ్యూ చేసినప్పుడు కొన్ని ఏంటంటే లాస్ట్ మినిట్ లో ఆయన ఇబ్బంది పడ్డారనో లేకపోతే ఇంకోటి అంటే ఆయన ఒకటే చెప్పారు, లేదు మా అన్నయ్య హ్యాపీగా చివరి వరకు కూడా సంతోషంగా జీవించారు, ఇవన్నీ ఏయో రకరకాలు స్ప్రెడ్ చేశారు తప్ప అసలు అలాంటిది ఏం జరగలేదని చెప్పేసి చిట్టుబాబు గారు ఇబ్బందులు జరిగినాయి, కొన్ని ఇబ్బందులు జరిగి ఉండొచ్చు. అసలు ఏంటి ఓవరాల్ గా ఆయన లైఫ్ ఎలా స్టార్ట్ అయింది? రాజబాబు గారు ఒక విలక్షణమైన నటుడు, మాడ్యులేషను. ఆ తర్వాత గోదావరి ఎటకారం అంతా రాజబాబు నటనలో చూపించేవాడు. ఏమండి, తర్వాత రాజబాబు జీవితం ఇప్పుడు అర్ధాంగి అంటే ఏమనుకుంటాం మనం, మన సగభాగాన్ని గౌరవించాలనే కదా. సహధర్మచారిణి అంటే నీ ధర్మంలో ధర్మంగా ఆచరిస్తుందనే మన భార్యకి గౌరవం ఇవ్వాలి కదా. కానీ భార్య ఏం చెప్పినా కూడా వినని వ్యక్తి రాజబాబు గారు అప్పట్లో. అంటే అన్ని సౌకర్యాలను చూసేవాడు, సంసారాన్ని, అది కాదు నేను అనేది. ఇప్పుడు ఈయన చేసే కొన్ని విషయాల్ని భార్య గారు వ్యతిరేకించేవాళ్ళు. వ్యతిరేకిస్తే ఈయన వినకుండా చేసినందువల్ల ఆ తర్వాత చాలా విషయాలు జరిగినాయి వీళ్ళిద్దరి మధ్య, భార్యాభర్తల మధ్య. అంచేత ఫస్ట్ హాఫ్లోనండి ఎప్పుడైనా భార్యాభర్తల మధ్య విషయం ఏంటంటే, ఫస్ట్ 40 years 50 years భర్త సంపాదించడంలో పడతాడు, ఫ్యామిలీని పోషించడంలో పడతాడండి. సెకండ్ హాఫ్ అంతా కూడా మనం దాన్ని జాగ్రత్త చేసుకోవడానికి ఇంకోటి సలహా కావాలి. మనకు ఉండేదల్లా భార్య ఒక్కతే. భార్య ఇప్పటికీ అర్థం చేసుకుని ఉంటుంది భర్తని, భర్త యొక్క నైజాన్ని, భర్తని ఎలా ఇచ్చేసుకోవాలనేది భార్య అర్థం చేసుకుంటుంది. ఈ సెకండ్ హాఫ్లో భార్య మాట కనుక వింటే భర్తకి చాలా ఉపయోగాలు ఉంటాయని ఈ రాజబాబు చరిత్ర ఉపయోగపడుతుంది. అందుకనే రాజబాబు గురించి ఈ భార్యాభర్తల సంబంధం గురించి చెప్తున్నాను. ఎందుకంటే రాజబాబు గారు ఏం చేశారు, భార్య ఏం వ్యతిరేకించింది అంచేత భార్య వ్యతిరేకించిందంటే మంచి విషయాలను వ్యతిరేకించలా, మన గురించి ఆలోచించమంది, మన ఫ్యామిలీ గురించి ఆలోచించమంది. అది తప్పేం లేదుగా. అంచేత ఆ విషయంలో ఆయన వినప్పుడు జరిగింది ఏమిటనేది మనం చర్చించుకుందాం. సరే, రాజబాబు గారి జీవితం ఎలా స్టార్ట్ అయిందంటేనండి, 1937లో రాజమండ్రిలో ఈయన పుణ్యమూర్తుల అప్పలరాజు, ఈయన పేరు, ఉమామహేశ్వరరావు తండ్రి, రమణమ్మ తల్లి. వాళ్ళకి ఇంకా కొడుకులున్నారు, అనంతను చిట్టిబాబు కూడా వాళ్ళ బ్రదర్స్. ఏమండి, ఇలా ఉంటున్న పరిస్థితుల్లో రాజబాబు గారు పాఠశాల చదివేటప్పుడే బుర్రకథ నేర్చుకున్నాడండి. బుర్రకథ మీద అంటే దీన్ని బట్టి ఆయన లైఫ్ ఇటు లీడ్ చేస్తుందో ఒక ఇదే ఏర్పడిపోయింది అక్కడ. అంటే మనకి భగవంతుడు ఏమి నిర్ణయిస్తాడో తన జీవితంలో అనే దానికి ఆర్ట్ సైడ్ వెళ్ళాడు కొంత. ఏమంటే అక్కడి నుంచి నాటకాలు కూడా వేయటం మొదలు, ఇంటర్మీడియట్గా చదివాడు. ఇంటర్మీడియట్ చదివిన తర్వాత నాటకాల మిత్రులతో నాటకాలు కూడా వేసాడండి. నాటకాలు వేసిన తర్వాత ఏం చేశాడంటే ఈయన టీచర్ ట్రైనింగ్ చదివాడు. ఎంచేతంటే తండ్రిగా సలహా ఇచ్చి ఉంటారు. ఎంచేతంటే ఏదో ఒక ఉద్యోగం చూడాలి కదరా నువ్వు, నీకు ఏది ఇంట్రెస్ట్ అంటే మాస్టర్గా, తెలుగు భాష మీద పట్టు ఉంది కాబట్టి వాళ్ళకి, తెలుగు భాష రాజమండ్రిలో పుట్టారు కాబట్టి మన తెలుగు భాషా ఉపాధ్యాయుడిగా ఆయన టీచర్ ట్రైనింగ్ అయ్యాడు. టీచర్ ట్రైనింగ్లో టీచర్గా పనిచేస్తున్నాడు ఆయన. పనిచేస్తూ నాటకాలు కూడా వేస్తున్నారు. ఇలా నాటకాలు వేసినప్పుడు గరికపాటి రాజారావు గారు చూడటం జరిగింది. ఈయన నాటకం, ఈయన వేరియేషను, ఆ కామెడీ యొక్క టైమింగు, కామెడీ యొక్క డిఫరెంట్ కామెడీగా ఉండేవాడు. ఈయన సెటిల్డ్గా ఉండేది కాదు, కామెడీ ఎలా ఉండాలో వెటకారంగా ఉండేది. నేను చెప్పినట్టు గోదావరి ఎటకారం అంతా ఈయన కామెడీలో చూపించాడు. సో ఆ డిఫరెన్షియేషను రాజారావు గారికి కనిపించింది. అప్పుడు ఈ నాటకాలు వేసినప్పుడు వీళ్ళంతా నాటకాల మిత్రులే మొత్తం. ఎక్కడ నాటకాల మిత్రులు ఉంటే వాళ్ళందరూ కలుస్తూ ఉంటారు సార్. రాజారావు గారు ఒక నాటక సంస్థ ఉంది, అది మొత్తం చంద్రవాడ కుటుంబరావు, తాతనేని ప్రకాశరావు, ఈ ప్రజానాట్య మండలి, వీళ్ళంతా నాటకాలు వేస్తూ ఉండేవాళ్ళు అక్కడి నుంచి. నాగభూషణం గారు. ఏమండి, ఇలా ఉంటుండగా రాజబాబు గారికి సలహా ఇచ్చాను, మెడ్రాస్ వస్తే మెడ్రాసు వెళ్ళి ట్రై చేస్తే నువ్వు సినిమాలకు బాగా పనికొస్తావు, డిఫరెంట్, ఇప్పుడు రేలంగ్ గారు ఒక్కరే కదా ఆయన, అంచేత నువ్వు కూడా ట్రై చేయి అని చెప్పి ఆయనకి సలహా ఇచ్చారు.
కానీ ఈయనకి ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువ, ఎందుకంటే ఈయన కామెడీ చేస్తారు కదా, ఎక్కువ ఈయన పక్కన చేస్తూ ఉండేవాడు. అప్పుడు బాబుల్ స్టూడియో బాబు అని ఒక అతను ఉన్నాడు. అంటే వీళ్ళకి ఇదివరకు మీకు వినే ఉంటారు, ఎవరైనా ఫ్రెండ్స్ వెళ్తుంటే వీళ్ళు ఆర్థిక సాయం చేసి స్టేషన్లో ఎక్కించడాలు, సన్మానాలు చేసి, మా గురువుగారిని అలాగే పాలకొల్లు స్టేషన్లో ఎక్కించారు చాలామంది నాటక మిత్రులు. అలాగే ఇక్కడ బాబులు స్టూడియో బాబు స్టూడియో పెట్టుకున్న బాబు అని ఆయన ఒకటి, కానుమిల్లి బాబు అని ఒక ఆయన ఒకడు, తర్వాత గండిపల్లి బాబు అని ఒక ఆయన ఒకడు, వీళ్ళ ముగ్గురు కలిసి రాజుబాబుని మద్రాసు వెళ్ళడానికి సాయం చేశారు. మెడ్రాస్ వచ్చిన తర్వాత ఏం చేశాడంటే ఇక్కడ తన పేరుని ఏం చేశాడంటే, వాళ్ళ బాబులు కదా, ముగ్గురు బాబులుగా సాయం చేశారు కదా, అప్పలరాజు అనే తన పేరుని రాజుబాబు కింద మార్చుకున్నాడు వాళ్ళ మీద కృతజ్ఞతతోటి. అంటే రాజుబాబు తనకు సాయం చేసిన వాళ్ళు మర్చిపోలేదంటానికి ఒక ఉదాహరణ ఇది. మెడ్రాస్ వచ్చిన తర్వాత రెండో పాయింట్, మెడ్రాస్ వచ్చిన తర్వాత కంటిన్యూస్గా అనేది, మెడ్రాస్ వచ్చిన తర్వాత ఏం చేశాడంటే ఫస్ట్ చేరటం రాజసులోచన గారి సెక్యూరిటీ గారి రూమ్లో చేరాడు. రాజసులోచన గారి దగ్గర సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు కదా, ఆ గార్డ్ రూమ్లో ముందు షెల్టర్ ఎలా వెళ్ళాడు, ఎలా మాట్లాడి ఇచ్చేసుకున్నాడు. ఆ తర్వాత అక్కడి నుంచి అడ్డాల నారాయణరావు గారి పిల్లలకి ట్యూషన్ చెప్పడం మొదలుపెట్టాడు. ఆ రూమ్లో షేరింగ్ ఒక వ్యక్తి ఉన్నాడని చెప్పాం, ఆ వ్యక్తి రాజుబాబు. ఇద్దరు కలిసి వేషాల కోసం ట్రై చేసేవాళ్ళు. వేషాల కోసం ట్రై చేస్తూ తిరుగుతూ ఉండేవాళ్ళు. ఇతను ఒక సైడ్ వెళ్ళేవాడు ఆఫీసులకి, ఇతను ఒక సైడ్ ఏడి నాగేశ్వరరావు ఒక సైడ్కి వెళ్ళేవాళ్ళు. సాయంత్రానికి రూమ్ చేరుకునేవాళ్ళు. అన్నిట్లోనూ షేర్ చేసుకునేవాళ్ళు ఖర్చుల్లో, ఏది చేసుకున్నా. ఇట్లా ఉంటున్న టైంలో ఈయన ఏం చేశాడంటే, మెడ్రాస్ వెళ్ళి మరి బతుకు తెరుగు కావాలి కదా, అడ్డాల నారాయణరావు గారు అని ఒక డైరెక్టర్ ఉన్నాడు, ఆయన దర్శకుడు, సినిమాలు తీశాడు ఆయన. ఆ అడ్డాల నారాయణరావు గారి పిల్లలకి ట్యూషన్ చెప్పడం స్టార్ట్ చేశాడు ఈయన. బికాజ్ ఈయన టీచర్ కదా, అక్కడ కూడా ఉపయోగపడింది ఈ టీచరు, బతుకు తెరువుకు ఉపయోగపడింది. మరి ఏదో ఒకటి చేయకపోతే తిండికి జరగదు కదండి, ఎవరి మీద ఎవరైనా ఇచ్చేసానా. ఇప్పుడు ఏడునాగేశ్వరరావు కంటే డబ్బులు ఉన్నాయి కాబట్టి తెచ్చుకున్నాడు, ఈయన అలా లేదు, చేసుకుంటే టీచర్ చెప్తున్నాడు. అప్పుడు రేలంగి గారు ఒక సినిమా అడ్డాల నారాయణరావు గారితో తీస్తున్నారు, సమాజం అనే సినిమా. రేలంగి గారు తీస్తూ అడ్డాల నారాయణరావు గారు రేలంగి గారికి చెప్పాడు, ఇలాగా కుర్రాడు మాకు చెప్తున్నాడు, అతను కామెడీ బాగా చేస్తాడు అంటే ఇంకే బ్రహ్మాండంగా ఉంటుంది, ఎంకరేజ్ చేద్దాం అని రేలంగి గారు కూడా అనుకున్నారు. మనం అప్పుడు అనుకున్నాం, రేలంగి గారికి చెప్పినప్పుడు అనుకున్నాం మనం, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి రేలంగి గారు కూడా ఆయన అందరూ రావాలి అనుకునే వాళ్ళలో రేలంగి గారు మొట్టమొదటి వాడు అక్కడ. ఇంచేతంటే నేను ఒక్కడే ఉన్నాను, నేనే చేయాలి అని అనుకునే మనస్తత్వం కాదు. అందుకని రాజుబాబుకి అవకాశం ఇచ్చారు. ఓ డిఫరెంట్గా చేస్తున్నాడు కామెడీ అని చెప్పి ఒక అడ్డాల నారాయణరావు గారు సర్టిఫికేట్ ఇచ్చారు. అప్పుడు సమాజంలో పాత్ర వేశాడు. సమాజంలో పాత్ర వేసిన తర్వాత అది మంచి పేరు వచ్చింది. ఇక రేలంగి గారి ద్వారా ఈ కుర్రాడు బాగా చేస్తున్నాడు, అది చేస్తున్నాడు ప్రచారం జరిగింది కదండి. అక్కడ ఈ తర్వాత ఇక సినిమాలు వరుసగా రావటం మొదలుపెట్టింది. ఈ కులగోత్రాలు, ఈ డైరెక్టర్లు అందరూ సినిమాలు ఇవ్వటం మొదలుపెట్టారు. ఇక అయిన తర్వాత ఇలా వరుసగా చేస్తుండగా డిఫరెంట్గా కామెడీ చేస్తున్నాడు. ఇది వచ్చిన తర్వాత సర్కార్ ఎక్స్ప్రెస్ అనే సినిమా ఈయన హీరోగా చేశారు. సర్కార్ ఎక్స్ప్రెస్ ఈయన రాజుబాబు ప్రధాన పాత్రలో, దీంట్లో బాగా చేసింది. తర్వాత ఈ కాంబినేషను ఇటు వచ్చింది. ఇక్కడ మనం ఇదివరకు చెప్పుకున్నాం, రేలంగి గారు గిరిజా కాంబినేషన్ తర్వాత పద్మనాభం గీతాంజలి, రాజుబాబు రమాప్రభ కాంబినేషన్కి విపరీతమైన పేరు వచ్చేసింది కాంబినేషన్ గారి. ఈ పాటల్లో కూడా ఈ ఆయన డిఫరెంట్గా మాడ్యులేట్ చేస్తాడు కదా, ఎలాగా అంటే ఏదో సంథింగ్ ఇలాగా. తర్వాత ఒక పాట కూడా ఉంది, వచ్చి నన్ను ముద్దు పెట్టుకున్నాడంటే ఎవలాలు అంటూ, ఈ సినిమాలో పీసి రెడ్డి గారి సినిమా ఏమండి, ఇల్లు ఇల్లాల్లో రమాప్రభకి సాంగ్ ఇది. అది అనుమానం వచ్చేటట్టు పాడుతుంది, నా కోసం వచ్చండి, నేను చిన్నప్పుడు ఎవరు ఇచ్చేశాడు, నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు, నన్ను ముద్దు పెట్టుకున్నాడు అని చెప్పి ఎవలాలు అంటే మధ్యలో రాజుబాబు వాయిస్ వస్తుంది, బాగా పాపులర్. ఏమండి ఇలాగా ఈ సినిమాలు చేస్తూ ఉన్నారు. ఏ సినిమా చూసినా రాజుబాబు లేని సినిమా లేకుండా లేని పరిస్థితి వచ్చేసింది ఈయన కామెడీ టైమింగ్లో. అంటే ఒక పక్కనేమో పద్మనాభం గీతాంజలి డిఫరెంట్గా ట్రై చేస్తున్నారు వాళ్ళు, ఒక పక్కన రాజుబాబు ఇది ఈ స్లాప్ స్టిక్ కామెడీతో సహా
వీళ్ళు డిఫరెంట్గా వీళ్ళు ట్రై చేస్తున్నారు. వీళ్ళ కాంబినేషన్స్ బాగా వర్కౌట్ అయినాయి. మనం చరిత్ర తీసుకుంటే రేలంగి గిరిజ, పద్మనాభం గీతాంజలి, పద్మనాభం గారితో ఏ సినిమా చూసినా గీతాంజలి గారే ఉండేవాళ్ళు. ఏమంటే ఈయనతో ఏ సినిమా చూసినా రమాప్రభు గారే ఉండేవాళ్ళు. దాదాపుగా ఎన్నో సినిమాలు చేశారు. ఏమంటే ఇలా ఉంటున్న పరిస్థితిలో ఇక అక్కినే నాగేశ్వరరావు గారితో కాంబినేషన్లు చేస్తున్నారు, రామారావు గారు కాంబినేషన్లు చేస్తున్నారు. ఎవరు కాంబినేషన్ ఉన్నా రాజుబాబు లేని సినిమా అంటే లేదండి. అలా అంత పేరు వచ్చేసింది. పేరు వచ్చేసిన తర్వాత ఈయన ప్రేమ్ నగర్లో గుర్తుందో లేదో, బాటిల్ తెమ్మన్నారు అంటూ స్లాంగ్లో చెప్తారు చూసారా, వాణిశ్రీ ఉడుకుమొత్తనంగా ఉంటుంది. వాణిశ్రీని ఉడికిస్తాడు. డబ్బులు ఇమ్మన్నారండి, నేను ఇవ్వను అంటే, మరి ఆ తర్వాత మీరు చూసుకోండి అంటూ ఉంటాడు. అక్కడ కూడా రమాప్రభ ఉంది ప్రేమనగర్లో. అంటే తాగుడికి ఎంత అడ్వాంటేజ్ ఇస్తే దాంట్లో క్యారెక్టరు అంటే యజమాని అడ్వాంటేజ్ ఇస్తే, చనువిస్తే ఎంత లోకుగా చూస్తారు అనే దానికి ఆ క్యారెక్టరైజేషన్లో రాజుబాబు క్యారెక్టర్ ప్రేమనగర్లో ఉంది. ఏమండి ఇది అయిపోయిన తర్వాత ఈయన పెళ్లి చేసుకుంది ఎవరినంటే శ్రీశ్రీ గారి మరదలు, శ్రీశ్రీ గారి భార్య సరోజ అయితే ఆ రమోల ఒక చెల్లెలు, ఈవిడ ఇంకొక ఆవిడ రాజుబాబు గారి భార్య. అంటే ముగ్గురు సిస్టర్స్ ఉంటే ఒకళ్ళు శ్రీశ్రీ గారు చేసుకున్నారు. తర్వాత రమోల డబ్బింగ్ ఆర్టిస్ట్ అని ఉండేదండి, చాలా పాపులర్ పాట గాయని కూడా. ఇది నేను చూశానండి వాళ్ళని. బోగ్ రోడ్లో ఇల్లు ఉండేది వీళ్ళకి. వీళ్ళకి కూడా నేను వెళ్ళాను. నేను మహాలింగపురంలో ఒక ఇల్లు ఉంది. ఏమండి ఇంత పాపులారిటీ వచ్చిన తర్వాత ఈయనకి ఒక ఇదేంటంటే చేతికి ఎముక లేదండి. తర్వాత ఈయన ఇది వచ్చిన తర్వాత ఏం చేశాడంటేనండి, తను ఎవరి వల్ల పైకి వచ్చారో, ఎవరిని స్ఫూర్తిగా తీసుకున్నాడో మర్చిపోకుండా వాళ్ళందరినీ తన పుట్టినరోజుని సత్కరించడం మొదలుపెట్టాడు. ఇన్స్పిరేషన్గా తీసుకుందేమో పాతాళ భైరవిలో బాలకృష్ణ ఉన్నాడు కదండి, ఆ బాలకృష్ణ నటన చూసి ఇతను మెచ్చుకున్నాడు. తర్వాత రేలంగ్ గారేమో సినిమా అవకాశం ఇచ్చాడు ఈయన. ఏమండి వీళ్ళందరినీ తర్వాత శివరామకృష్ణ అని బొజ్జ ఉంటుంది, డాక్టర్ శివరామకృష్ణయ్య, వీళ్ళందరినీ తన పుట్టినరోజు సందర్భంగా తన పైకి వచ్చిన తర్వాత సంవత్సరానికి ఒకళ్ళని సత్కరించాడు. ఆర్థికంగా గాను సన్మానం పెట్టి అందరినీ నటీనటులు అందరూ కమెడియన్స్ అందరినీ సత్కరించాడు ఈయన. మొత్తం కమెడియన్స్ అందరినీ ఫ్రాటర్నిటీని అందరినీ సంవత్సరానికి ఒకళ్ళు చెప్పి చదివించారు. తర్వాత ఈయనకి దాన ధర్మాలు ఎక్కువ అండి బాగా. ఇచ్చేతట్టు ఎవరో ఇబ్బంది పడకూడదు. ఎలాగ చేసేవాడు ఏంటంటే, ఇప్పుడు స్టూడియో సెట్కి వచ్చాడు అనుకోండి, అలా లోపల కట్టలు వేసుకొచ్చేవాడు. వచ్చేసి నేను చూశాను, మా షూటింగ్లో ఉన్నాడు, మా షూటింగ్లో చేశాడు. చేస్తే ఇలాగా లైట్ బాయ్స్ అందరిని పిలిచేవాడు. పిలిచి నోటికి ఎంత వస్తే అంత చేతికి ఇచ్చేవాడు. సూపర్. తర్వాత ఒకసారి 90,000 పెట్టి మొత్తం బట్టలు, కాకి బట్టలు కొనిచ్చాడు ఒక షూటింగ్లో. అంటే ఇవన్నీ నేను చూసినవి చెప్తాను, నా పర్సనల్గా చూస్తున్నాను. ఏమండి ఇట్లా చేసుకుంటూ దాన ధర్మాలు చేసుకొస్తున్నారు. ఇప్పుడు దాన ధర్మాలు చేసుకుంటూ వస్తే ఒక ఇల్లు ఇతను అడ్వాంటేజ్ తీసుకుని ఒక ఇల్లు ఒకళ్ళు రాయించేసుకున్నారు కూడా, ఒక నటీమణి. ఒక నటీమణికి రాసిచ్చారు. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళి వెనక్కి తీసేసుకున్నారు. అంటే అడ్వాంటేజ్ ఎలా అమ్మాయి అంటే మంచితనాన్ని ఎంత అడ్వాంటేజ్ తీసుకుంటారని చెప్పడమే ఉదాహరణ. ఈ ఇష్యూ నుంచి ఈవిడ రాజుబాబు గారిని ఆయన భార్య వ్యతిరేకించడం మొదలుపెట్టింది. ఇక్కడ ఇది జరిగిన తర్వాత ఇద్దరు పిల్లలు దాన ధర్మాలు చేస్తుంటేనే తర్వాత ఎవరు పడితే ఎవరు వచ్చి ఏది అడిగితే అది ఇచ్చేయటం మొదలు పెట్టాడు ఆయన. ఇప్పుడు జనరల్గా వాళ్ళకి కాన్షియస్నెస్, ఇద్దరు కొడుకులండి వాళ్ళకి, ఇద్దరికి మహేష్ను ఇంకో పేరేదో ఉంది. ఏమండి వాళ్ళకి మరి ఆడవాళ్ళు ఎలా ఆలోచిస్తారు పిల్లల గురించి, పిల్లల ఫ్యూచర్ ఏమవుతుంది, ఈయన ఇలాగ అయిపోతే రేపు చాలామందిని సావిత్రి లాంటి చూసి ఉంటారు కదా, అప్పటికే అయిపోయింది. చాలామంది జీవితాలు, సినిమా వాళ్ళ జీవితాలు ఎలా బాధపడుతున్నారో, వీళ్ళు ఇంటికి వచ్చేవాళ్ళే ఎన్ని బాధలు పడుతున్నారో, ఇంటికి వచ్చి రాజుబాబు దగ్గర గ్రూప్గా చేరేది అడ్వాంటేజ్ తీసుకునేవాళ్ళు. తర్వాత ఈ గ్రూప్ వల్ల తాగుడు కూడా అలవాటు అయిపోయింది. తర్వాత ఇక సినిమాలు తీయటం మొదలుపెట్టాడండి. నిర్మాతగా సినిమా తీయటం మొదలుపెట్టాడు. ఫస్ట్ గురువుగారితో స్టార్ట్ చేశాడు. బాబు ప్రొడక్షన్స్ పెట్టి ఎవరికి వారే యమునా తీరే అనే సినిమా స్టార్ట్ చేశాడు. అది బాగానే పోయింది. ఏమండి ఆ తర్వాత
ఆ, ఈ మనిషి రోడ్డున పడ్డాడు అనే సినిమా ఒక స్టార్ట్ చేశాడు ఆయన. మనిషి రోడ్డున పడ్డాడు, ఈ టైటిలే వద్దయ్యా, నువ్వు మనిషి రోడ్డున పడ్డాడు నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుంది, నువ్వు ఈ టైటిల్తో సినిమా తీయొద్దని చెప్పి రాజబాబు చాలామంది సలహాలు ఇచ్చారు. కానీ వినకుండా మనిషి రోడ్డున పడ్డాడు చేశాడు. రూపాయి పెడితే 10 రూపాయలు పోయింది. అక్కడి నుంచి ఫైనాన్షియల్ డ్రాబ్యాక్స్ స్టార్ట్ అయింది. తర్వాత ఇక్కడి నుంచి ఈ సినిమాలు కూడా ఆ ఫైనాన్షియల్ డిబాకిల్లో ఈయన తాగటం ఎక్కువ అలవాటు చేసేసుకున్నాడు. ఎక్కడ పడితే అక్కడ సెట్లో కూడా తాగి రావటం అలవాటు చేసుకున్నాడు. ఆ తాగటం అనేది ఒక్కళ్ళే కాదు, చాలామందిని పిలిచి తను పోయిస్తూ తాగించేవాడు. అందరూ ఒక టైం అయ్యేటప్పటికి రాజబాబు గారి దగ్గర చేరటం మామూలే కదా, కామన్ థింగే కదా. ఆయన అలా కూడా వాడుకుంటున్నారు, వాళ్ళు అలాగనే వాడుకున్నారు, చాలా మంది వాడుకున్నారు. ఇది వ్యతిరేకించింది ఆవిడ. వ్యతిరేకించి ఒక సర్టన్ స్టేజ్ తర్వాత ఆవిడ ఇతన్ని పిల్లలు తీసుకుని వెళ్ళిపోయింది బయటికి. ఇతను వదిలేసి, రాజబాబు గారిని వదిలేసి వెళ్ళిపోయింది. ఆవిడ తన పుట్టింటికి వెళ్ళిపోయి ఉన్నదేదో చూసుకుని వెళ్ళిపోయింది. దాంతో ఇంకా అప్సెట్ అయిపోయి తాగటం మొదలుపెట్టాడు. ఆ సిచ్యువేషన్లో ఒంటరిగా ఉన్నప్పుడు నేను ఒకసారి వెళ్ళాను. ఆయన నన్ను పిలిచాడు రోడ్డు మీద ఉంటే, పిలిచి నీకేమోనో అని మజ్జిగ తెచ్చిచ్చాడు ఆయన. అంటే ఈ అనుభవం నేను పంచుకోవాలి డెఫినెట్గా. ఎందుకంటే రాజబాబు గారు నేనంటే ఎంతో అభిమానంతో మజ్జిగ తెచ్చి నేను మజ్జిగ ఇస్తున్నా అని చెప్పేసి ఇచ్చాడు ఆయన. అంటే బాగా అభిమానంగా ఉండేవాడు ఆయన. అందుకని నా పర్సనల్ ఇష్టం చెప్తున్నాను రాజబాబు గారు. ఏమండి, తర్వాత ఈయన ఇది అయిపోయిన తర్వాత భార్య వెళ్ళిపోయిన తర్వాత అప్సెట్ అయిపోయాడు ఈయన. బాగా అప్పులోడు బాగా ప్రెషర్ ఇవ్వటం మొదలుపెట్టారు. ప్రెషర్ ఇవ్వటం మొదలుపెట్టేటప్పటికి ఇక్కడ ఇల్లు వదిలేసి ఇంకో ఇంటికి వెళ్ళిపోయాడు ఆయన. ఆ తర్వాత ఇక తాగుడికి కూడా డబ్బులు లేకపోవటం మొదలుపెట్టింది. గురువు గారు బాగా ఎంకరేజ్ చేసేవాడు, ఆ వేషాలు ఇచ్చి ఇదేదైనా సహాయం చేసేవాడు ఆయన. వేషాలు ఇది ఇచ్చి గురువుగారిని ఎక్కువగా గురువుగా భావించేవాడు ఆయన. గురువుగారితో చెప్పుకునేవాడు ఎప్పుడైనా సరే వచ్చి ఈయన. ఏమండి, ఇలాంటి పరిస్థితుల్లో ఇక పరిస్థితి డీటరేట్ అయిపోయింది. మందు లేకపోతే ఉండలేని స్థితికి వచ్చేసాడు. ఎవరు అందుబాటు లేదు. అంటే డబ్బులు ఉన్నా కానీ అందుబాటులోకి చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నవాళ్ళు. ఇప్పుడు డబ్బులుంటే స్థిరాస్తులు ఉంటాయండి, ఫ్లోటింగ్ మనీ లేకుండా పోయింది అతనికి. వేషాలు లేవుగా, వేషాలు లేకపోతే దాదాపుకి 20 సంవత్సరాలు, దాదాపు 17-18 సంవత్సరాలు ఏకచిత్రపత్యంగా వెళ్ళాడు. వెళ్ళి మొత్తం సినిమాల్లో బాగొట్టాడు ఆయన. సినిమాలు తీసిన తర్వాత బాగొట్టాడు. మనిషి రోడ్డును పడ్డాట్లో మెయిన్ ఎఫెక్ట్ అండి ఆయన. ఏమండి, ఇది అయిపోయిన తర్వాత అక్కడ ఇక లేకపోతే మొదలుపెడితే అందరూ వచ్చి గురువుగారి దగ్గర చెప్పారు. గురువుగారు చెప్తే హైదరాబాద్ షిఫ్ట్ అయిపోను అని సలహా ఇచ్చారు. ఆ తర్వాత ఆ స్టేజ్లో ఏమీ ఉండలేని స్టేజ్లో హైదరాబాద్ వచ్చేసాడు. తల్లిదండ్రులు తీసుకుని హైదరాబాద్ వచ్చి ఒక ఎస్ఆర్ నగర్లో ఒక ఇంట్లో ఉన్నారు. వాళ్ళు సొంత ఇల్లు అంటారు ఒకటి, మరి చిట్టుబాబు చెప్పినట్టు అది కరెక్ట్ అయ్యి ఉండొచ్చు. సొంత ఇల్లు అంటారు, అద్దె ఇల్లు అని ఇంకొకళ్ళు అన్నారు. కానీ సొంత ఇల్లు అనే నాకు తెలిసింది. ఒక ఇల్లు హైదరాబాద్లో ఉందట వాళ్ళకి. అనంత్ కూడా అక్కడే ఉండేవాడు. అనంత్ ఉండేవాడు ఇక్కడ హైదరాబాద్ ఎక్కువ. అనంత్ ఇల్లు అని సొంత ఇల్లు అని అన్నారు. ఇది అద్దిల్లు ఏం కాదు, అద్దిల్లు అని కొంతమంది అన్నారు కానీ అది కరెక్ట్ కాదు. తల్లిదండ్రుల దగ్గర అది ఉండేవాడు. అప్పుడు గురువుగారు కూడా హైదరాబాద్ వచ్చినప్పుడు ఇలాంటి పరిస్థితి అని చెప్పారు. రాజబాబు వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత ఇలా ఈయన హెల్త్ ఇదైపోతుంది రాజబాబు గారి, ఇక కిళ్ళీలు కూడా వేసేవాడు ఆయన బాగా. వచ్చేటప్పుడు వస్తుంటే అప్పుడు ఏమన్నారంటే గురువుగారు రాజబాబు పరిస్థితి చూసి, నాకు ఇది కావాలి ఇలా అనేవాడు. లాస్ట్ ఫైనల్ స్టేజ్లో నాకు కావాలి ఇది కావాలని అందించేవాళ్ళు కాదు. ఇంచేతంటే ఉన్నా కూడా అతనికి అందుబాటులో లేకుండా చేసేవాళ్ళు అయిన వాళ్ళు ఉంటారు కదా, తల్లిదండ్రులు వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు ఇంచేతంటే చెప్తే మాట విండు ఆయన. అప్పుడు గురువుగారి దగ్గరికి వచ్చారు. గురువు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన సలహా ఇచ్చాడు. ఆయన ఇప్పుడు ఈ స్థితిలో అతను అప్సెట్ చేయడం కరెక్ట్ కాదు, ఏదన్నా ఒకటి లిమిట్గా అతనికి ఇవ్వండి, అతను అడిగితే ముందు, లేకపోతే దాని నుంచి వేరే మెంటల్గా డిస్టర్బ్ అయిపోతాడు అని చెప్పి గురువుగారు కూడా సలహా ఇచ్చారు. ఏం చెప్పారంటే, అతని మీరు ఏమండి డబ్బులు ఏదైనా కావాలంటే నేను ఇస్తానది ఆయన కూడా ఇచ్చేవాడు.
డబ్బులు లేక కాదు, అదే. ఆయన అన్నట్టు చిట్టుబాబు అన్నట్టు ఆస్తులు ఏదైనా ఉన్నాయి కూడాను అతనికి అందుబాటులో లేకుండా చేశారండి. ఓకే. ఒక పక్కన భార్య తీసుకుని వెళ్ళిపోయింది, కొంత రైట్. భార్య వెళ్ళిపోయింది కదండి, పిల్లల్ని పెంచడానికి మరి కావాలి కదా కావాలి. అవును. పిల్లలు. ఏం చేద్దంటే ఆ సెక్షన్లో అటు వెళ్ళిపోయారు. ఇచ్చే రాజుబాబు గారికి ఈ తాగుడికి అలవాటు పడుతున్నాడని చెప్పి ఆయన కాపాడుకోవడానికి అందుబాటులో లేకుండా చేశారు. ఇది భారీగా ఆవిడ కోరుకుంది కూడా అదే. ఏమండి, ఇది అయిన తర్వాత అక్కడ ఇది వచ్చిన తర్వాత గురువు గారు మీరు మరీ అప్సెట్ చేయకండి ఆయన్ని, ఏం చేద్దంటే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మళ్ళీ మీరు కట్ చేసేసారనుకోండి అది ఇంకా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది అని కొద్దిగా ఇవ్వండి అని చెప్పి, మందు ఇవ్వండి అని చెప్పి గురువుగారు కూడా చెప్పారు. చెప్తే అప్పుడు ఇవ్వటం మొదలుపెట్టారు. మొదలుపెట్టిన తర్వాత ఈ లోపల ఆరోగ్యం డిటీరియరేట్ అయిపోయింది. డిటీరియరేట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ డబ్బుల కోసం మెడ్రాస్లో ఉన్నప్పుడు ఒకటి జరిగింది, ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఈయన ఎప్పుడో రాజుబాబు గారు ఎప్పుడో పద్మనాభం గారు బ్యాడ్ టైంలో ఉన్నప్పుడు అప్పు ఇచ్చాడు ఈయన రాజుబాబు గారు. పద్మనాభం గారికి కూడా ఒక స్టేజ్లో ఆయన కూడా సినిమాలు తీసి దెబ్బతిన్నాడు. దాదాపుగా ఒక్క దేవత తప్ప ఆయన తీసే సినిమాలన్నీ ఆర్థికంగా నష్టాలే. అది తర్వాత చెప్పుకుందాం. ఏమండి, రాజుబాబు దగ్గర ఒకళ్ళనొకళ్ళు సహాయం చేసుకోవడం మామూలుగా రాజుబాబు గారి దగ్గర అప్పు తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత రాజుబాబు ఈ మహాలింగపురంలో ఉంటున్నప్పుడు ఈ మొత్తం ఇన్కమ్ తగ్గిపోయినప్పుడు డబ్బులు కావాలని చెప్పి పద్మనాభం గారి ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్తే ఆయన ఏం చేశాడంటే కాదనకుండా, ఇదిగో నా దగ్గర డబ్బులు అయిపోయినాయి, ఇదిగో ఈ స్థలం ఉంది, ఈ కాగితాలు తాకట్టు పెట్టుకుని నువ్వు డబ్బులు తీసుకొని నేను తర్వాత విడిపించుకుంటాను అని చెప్పి పద్మనాభం గారు చెప్పారు. ఆయన కూడా ఎంత గౌరవంగా చెప్పారు. చెప్తే రాజుబాబు గారు ఒక్కసారిగా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి, నేను డబ్బులు కావాలంటే డబ్బులు తీసుకోవడానికి మీ స్థలాలు తాకట్టు పెట్టుకునే దుస్థితిలో నేను ఇంకా దిగజారలేదు, రాజుబాబు దిగజారలేదు అని చెప్పి క్షమించన్నాయని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇచ్చేదంటే పద్మనాభం దగ్గర తీసుకోలే, వద్దులనే ఉన్నప్పుడే అని చెప్పేసి స్థలం మాత్రం నేను తాకట్టు పెట్టను. నేను తాకట్టు పెట్టడం ఏంటి అసలు, నువ్వు కూడా పెట్టొద్దు అని చెప్పేసి ఆయన అంటే ఇద్దరు మానవీయ వ్యక్తులు ఎలా ఉంటారో ఒక దెబ్బతిన్న తర్వాత అనేది ఈ ఇద్దరి ఫ్రెండ్షిప్ ఉదాహరణ. అంటే ఒకళ్ళనొకళ్ళు ఒక మంచి భావంతో ఇంకా ఆ దుస్థితి దిగజారలేదు, నువ్వు సుఖంగా ఉండాలన్నాయి అని చెప్పేసి బయటకు వచ్చేసాడు. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చాడు. ఇక హైదరాబాద్ తీసుకొచ్చారు, గురువుగారు సలహా ఇచ్చారు. గురుగారు నేను హైదరాబాద్లో ఎక్కువ ఉంటున్నాను ఇప్పుడు సినిమాలకి, గురువుగారు హైదరాబాద్లో తీసుకురండి, అక్కడ ఏదైనా ఉంటే మనం చూసుకుందాం అని చెప్పేసి నేను కూడా హైదరాబాద్లో ఎక్కువ ఉంటున్నాను ఇప్పుడు అని చెప్తే తీసుకొచ్చారు. ఆ తర్వాత ఇక ఈ అప్సెట్ తోటి ఎంతైందంటే 24 గంటలు షూటింగ్ చేసిన మనిషి ఖాళీగా ఉంటే ఎలా ఉంటాడండి. అంచేత ఏం చేసిన మానసిక బాధ ఎక్కువ అండి. మానసికంగా ఒక బిజీ ఆర్టిస్టు డల్ అయిపోతే, అంటే జీవితాన్ని ప్లాన్ చేసుకోకుండా చేతికి ఎముక లేకుండా దానాలు చేసినా కూడా ఆ పుణ్యం అతనికి పనికి రాకుండా మానసికంగా బాధించినప్పుడు ఏం జరిగిందంటే ఆరోగ్యం డిటీరియరేట్ అయిపోయి ఒక క్యాన్సర్ లాంటిది ఏదో వచ్చిందన్నారు, కానీ హాస్పిటల్లో చేర్పించిన తర్వాత 2 రోజులకో 3 రోజులకో ఆయన తుదిశ్వాసం ఇచ్చారు రాజుబాబు. హైదరాబాద్లో అదే హైదరాబాద్లో తల్లిదండ్రుల సమక్షంలో, తల్లిదండ్రులు ఉన్నారు, ఆయన తమ్ముళ్ళు ఉన్నారు. ఏమండి, ఈ పరిస్థితిలో ఆయన మరణించారు అక్కడ. ఆయన చేత జీవితాన్ని ఎప్పుడైనా సరే ప్లాన్డ్గా చేసుకోవాలంటానికి ఈయన జీవితం కూడా ఉదాహరణ. ఇచ్చేదంటే భార్య మాట వినకుండా ఈయన తన ఇష్టం వచ్చినట్టు చేసిన దానికి ఫలితం కూడా ఇవాళ అనుభవించాడంటానికి కూడా ఇది ఉదాహరణ. అందుకని ఎప్పుడు కూడా భార్య మాట వినాలంటారండి. ఏది చేసినా భార్యకి చెప్పాలంటండి భర్త. ఈ శాస్త్రాలను చెప్పారు, భార్యకి చెప్పాలంట. అలాగే దేనికి పోయినా ఇది ఎప్పుడు కుటుంబం గురించి ఆలోచిస్తుంది భార్య. ఎప్పుడు కూడా పిల్లల గురించి, కుటుంబం గురించి, భర్త గురించి బాగుండాలని ఆలోచిస్తుంది. అంచేత వాళ్ళకి అవకాశం ఇచ్చి, అందుకనే ఇప్పుడు చాలామంది మీరు అబ్జర్వ్ చేశారు లేదో, మాకు ఏమొచ్చినా జీతాలు వచ్చినా కూడా సంపాదించినా కూడా భార్య చేతికి ఇస్తారు. మా గురువుగారు అలా ఇవ్వబట్టే ఆవిడ అన్ని ప్రాపర్టీస్ కొంది. ఆ ప్రాపర్టీస్ వల్లే నిలబడింది ఆయన డిగ్నిటీ. ఆ తర్వాత ప్రాపర్టీ. అందుకని ఈ రాజుబాబు గారి క్యారెక్టర్ వినాల్సింది ఏంటంటే, మనం నేర్చుకోవాల్సింది భార్యను కూడా గౌరవించి
భార్యని గౌరవించి మనం ఆవిడ సలహాలు కూడా తీసుకుంటే మన జీవితాలు కూడా కొంచెం కంట్రోల్లో ఉంటాయని దీని సారాంశం, రాజుబాబు జీవిత సారాంశం. తర్వాత రాజుబాబు కృష్ణా విజయనంలో పెళ్లికి కూడా కారణం అండి రాజుబాబు. ఏది? గుడిది సాక్షి మీసాల కృష్ణుడిది. రైట్. అత్త గడుపు చల్లగా అమ్మ గడుపు చల్లగా అని సాక్షి బాపు గారు సాంగ్ తీస్తుంటే బయటకు వచ్చారంట. బయటకు వచ్చిన తర్వాత రాజుబాబు చెప్పాడు, ఈ గుడిలో అంటే మీకు నిజంగానే పెళ్ళి అవ్వచ్చు అని జోస్యం చెప్పాడు, జాతకం చెప్పాడు. బ్రాహ్మణ బ్రహ్మవాక్కలాగా అది నెరవేరింది. నిజంగానే వచ్చిన సంవత్సరం లోపలనే వాళ్ళు పెళ్లి చేసేసుకున్నారు. ఇది వాళ్ళ జీవితంలో. కృష్ణ రాజబాబు గారు ఎలా అనుకుంటారు, సోహన్ బాబు గారు కూడా ఫ్రెండే, అందరూ ఫ్రెండే. కానీ అలవాట్లు బాగుండుంటే అందరూ ముందుకు వచ్చేవాళ్ళండి. ఎంచేతంటే కొన్ని అలవాట్లు కొంతమంది ఫ్రెండ్స్ని కూడా దూరం చేస్తాయి సార్ మన అలవాట్లు. అంచేత మనం కూడా బాధ్యతగా కుటుంబం గురించి అశ్రద్ధం చేయలేదండి. ఆయన వాళ్ళకి ఏం కావాలో అది ఇచ్చాడు. ఆయన బయట వాళ్ళకే ఇచ్చినాడు, ఫ్యామిలీకి కూడా ఇచ్చాడండి. కాకపోతే ఏంటంటే ఆవిడకి తెలిసిపోతుంది ఈ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత ఫైనాన్షియల్ ఇబ్బందులు, ఈయన సంతకాలు పెట్టాలి ఇవన్నీ చూస్తున్నప్పుడు భార్యకి అర్థమైపోయింది, ఇక వద్దు, ఇది చెయ్యొద్దు, ఇక జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి ఇలాగా ఎవరు పడితే వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు నీ దగ్గర అని చెప్పి సలహా ఇచ్చింది. అప్పుడు వినంగా మనం సంవత్సరానికి ఒకళ్ళకి సన్మానం చేస్తూ ఉండేవాడండి. అలాగ చేసిన వాళ్ళు తనకు స్ఫూర్తినిచ్చిన బాలకృష్ణ నటుడికి, తనకి మొదటి అవకాశం ఇచ్చిన రేలంగ్ గారికి, తర్వాత తనతో పాటు నటించిన డాక్టర్ శివరామకృష్ణ గారి నటుడికి, ఇలా అందరికీ తనతో పాటు నటులందరికీ సంవత్సరానికి ఒకళ్ళకి, తర్వాత ఆర్థిక అవసరాలు ఉండే నటీనటులకు కూడా సన్మానం పేరుతో వాళ్ళకి డైరెక్ట్గా ఇస్తే దానం కింద ఉంటుందని చెప్పి సన్మానం పేరుతో ఆర్థిక సహాయం చేసేవాడు ఆయన. తర్వాత తన ఊళ్ళో దానవాయిపేటలో, రాజమండ్రి దానవాయిపేటలో చెత్త ఊడ్చే వాళ్ళందరికీ కూడా స్థలాలు కొనిచ్చాడు. ఏమండి తర్వాత తన పైకి వచ్చిన తర్వాత దానాలు చేస్తున్నాడు. ఈ స్టూడియోలో దానాలు చేయటం మామూలు. ఇది మామూలు చేసిన స్టూడియోలో కూడా అందరికీ నోట్ల కట్టలో జేబులో పెట్టుకొచ్చి ఒకసారి 90,000 చూశాను నేను, నా ఎదురుగుండానే పంచిపెట్టాడు ఆయన. ఏమండి ఈ తర్వాత కోరుకొండలో జూనియర్ కాలేజీ కట్టించాడు ఆయన, రాజుబాబు జూనియర్ కాలేజీ కోరుకొండలో, రాజమండ్రి దగ్గర కోరుకొండలో. తర్వాత ఒక 52 మందిని డిగ్రీ చదివించాడండి ఈయన, 52 మందిని. సూపర్. ఇలా చేస్తూ ఉంటేనే ఇలా చేస్తూ ఉంటే కరిగిపోతుంటేనే వాళ్ళకి భేదాభిప్రాయాలు వచ్చాయి. అంటే అవి చేయకూడదని కాదు, కంట్రోల్లో ఉండమని చెప్పింది అంతే. ఆయన భార్య వ్యతిరేకి కాదు దేనికి. కాకపోతే ఏంటంటే మన ఫ్యామిలీ గురించి కూడా కొంచెం ఆలోచించండి మీరు, ఏది అవసరమో అది చేయండి అని చెప్పి సలహా ఇచ్చేది ఆవిడ. ఇలాగ కానీ మంచి పనులు ఎక్కువ చేశాడు ఈయన. మంచి పనులు ఎక్కువ చేసినా కూడా అందుకనే ఆయన వాళ్ళ పిల్లలు కూడా అందుకనే వాళ్ళ పుణ్యమే పిల్లలకు వచ్చింది అన్నట్టుగా వాళ్ళు యుఎస్లో మంచి పొజిషన్లో ఉన్నారు. రాజుబాబు గారు పిల్లలు, రాజుబాబు గారికి ఏమి లోటేం లేదండి పిల్లలకి. పిల్లల ఫ్యామిలీ బాగానే ఉన్నారు. ఇంచేతంటే భార్య ఒక మనస్పర్ధలు కూడా కాదు అది. ఒకవేళ నేను దూరం వెళ్తే బాగుపడతాడేమో అనే ఉద్దేశంతో చేసిన తప్ప ఆవిడ రాజుబాబు గారి నుంచి వెళ్ళాలని అయితే రాజుబాబు గారి మనస్తత్వానికి ఇది కూడా కాదు ఆవిడ. అంచేత అంతే హ్యాపీయెస్ట్ ఫ్యామిలీ అండి అది. రాజుబాబు గారు మంచి మనసుకి తగినట్టు ఆయన పిల్లలు ఉన్నారు ఇప్పుడు యుఎస్లో. అయితే రాజుబాబు గారి జీవితం ఎంత వైభవంగా, ఎంత చిన్న స్థాయి నుంచి వచ్చాడో, ఎంత వైభవంగా పెరిగాడో అంత వైభవంగానే అంతగానే అభిమానంతోనే పోయారు ఆయన. అభిమానం సంపాదించుకునే పోయారు ఆయన.